This conference will now be recorded. ఫెయిల్ సేఫ్ ఒకటి ఫెయిల్ సేఫ్ చూసావు నిన్న ఫెయిల్ సేఫ్ ఫీచర్ ఏంటని నిమిషం చూడలేదు అనుకోండి ఫెయిల్ సేఫ్ అవ్వలేదు. యా సో సో టైం ట్రావెల్ అంటే నేను మనం చూసాం. సో జనరల్ టైం ట్రావెల్ అంటే ఏం చెప్పాం మనం, ఏదన్నా యాక్సిడెంట్లుగా డేటా మాడిఫై అయినా డిలీట్ అయినా మళ్ళీ మనం వెళ్ళి ఆ డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట, రీస్టోర్ చేసుకోవచ్చు. సో అందుకోసం టైం ట్రావెల్ ఫీచర్ ఎనేబుల్ చేశాడు. సో ఇక్కడ ఫెయిల్ సేఫ్ అంటే ఇన్ కేస్ సపోజ్ మీరు టైం ట్రావెల్ రిటెన్షన్ పీరియడ్ 10 days మెన్షన్ చేశారు అనుకోండి టేబుల్ లెవెల్లో. సో మీరు ఆ 10 days లోపల రీస్టోర్ చేయలేకపోయారు అనుకోండి, సో ఇట్ విల్ మూవ్ టు నెక్స్ట్ ఫేజ్ అనమాట. దాన్ని ఫెయిల్ సేఫ్ అంటాడు. సో ఫెయిల్ సేఫ్ డిఫాల్ట్గా పర్మనెంట్ టేబుల్స్ కంటే 7 days డిఫాల్ట్ అండి అది. సో 7 days మనం యూజ్ చేసినా చేయకపోయినా, సో జనరల్గా ఇదేంది, మీరు టైం ట్రావెల్ ఆ రిటెన్షన్ పీరియడ్ లోపల మీరు రీస్టోర్ చేయలేకపోయారు అనుకోండి, సో ఆటోమేటిక్గా ఫెయిల్ సేఫ్లోకి వెళ్తుంది. సో ఫెయిల్ సేఫ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఆ డేటాని మీరు యాక్సెస్ చేసి రిట్రీవ్ చేసుకోలేరు అనమాట. సో స్నోఫ్లేక్ టీం వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తారంటే వాళ్ళకి ఒక్కరికే యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు రీస్టోర్ చేస్తారు ఆ టేబుల్ మళ్ళీ. సో అది కూడా ఎప్పుడు 7 days లోపల. సో ఇక్కడ 10 days అయిపోయి ప్లస్ అడిషనల్గా 7 days ఉంటుంది మీకు. ఆ 7 days లోపల మీరు టికెట్ రైజ్ చేస్తారంటే స్నోఫ్లేక్ వాళ్ళు రీస్టోర్ చేస్తారు. సో ఈ ఈ ప్రతి పర్మనెంట్ టేబుల్కి డిఫాల్ట్గా ఫెయిల్ సేఫ్ అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం తగ్గించుకునేది అనుకుండదు, పెంచుకునేది అనుకుండదు. 7 days ఫిక్స్డ్ అనమాట. ఈ 7 daysకి మనం ఎక్స్ట్రా స్టోరేజ్ కాస్ట్ మనం పే చేయాలన్నమాట. అది ఫెయిల్ సేఫ్ యాక్చువల్గా. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూడలేము, ఎందుకంటే మనకు యాక్సెస్ ఉండదు ఇది. సో మీరు టేబుల్ లెవెల్లో మీకు ఆటోమేటిక్గా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టైం ట్రావెల్ మనం ఆల్టర్ చేసుకోవచ్చు. నేను చూసాం కదా, మీకు ఎన్ని రోజులు రిటెన్షన్ కావాలో మీరు అలా ఆల్టర్ చేసుకోవచ్చు టేబుల్ లెవెల్లో. సో అప్ టు 90 days వరకు. కానీ డిఫాల్ట్గా 7 days అటాచ్ అయిపోద్ది అన్నమాట ఫెయిల్ సేఫ్ ఇది. సో మీరు ఎంటీ టేబుల్ క్రియేట్ చేసినప్పటి నుంచి 7 days దానికి ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. మీరు డేటా స్టోర్ చేసుకునే బట్టి మీకు మంత్లీ మనకు చూసాం కదా డేటా స్టోరేజ్ ఎలా పడుతుంది, మంత్లీ $45 అట్లా. నిన్న మనం అప్పుడు ఎడిషన్స్ గురించి ప్రైజింగ్ డిస్కస్ చేసాం కదా, అట్లా మీకు మంత్లీ ఛార్జ్తో పాటు అడిషనల్గా 7 days ఎక్స్ట్రా ఛార్జ్ పడుద్ది అనమాట. సో అది ఫెయిల్ సేఫ్ అంటాడు. వాళ్ళు ఏం చేసి డిస్కస్ చేద్దాం అంటే స్నోఫ్లేక్ ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేద్దాం యాక్చువల్గా. సో లెట్ మీ పుట్ ఇట్. సో మీరు టైం ట్రావెల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రాక్టీస్ చేశారా? యా, వీకెండ్ టైం ఉంటుంది కదా, ఒకసారి మీకు మొత్తం ఒకసారి 2 days టైం దొరుకుతుంది కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యాక్చువల్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ గుర్తుంటుంది యాక్చువల్గా. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ గురించి మనం చెప్పేప్పుడు యాక్చువల్గా టేబుల్స్ చూద్దాం యాక్చువల్గా. సో టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏంటి, ఒక నిమిషం. సో మనకి టేబుల్స్ లెవెల్లో చూస్తే మనకు స్నోఫ్లేక్లో 3 kinds ఆఫ్ టేబుల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి మనం యూజ్ చేసాం కదా ఇప్పటి వరకు, ఏమంటాం వాటిని, పర్మనెంట్ టేబుల్స్. పర్మనెంట్ టేబుల్. అలాగే వీడేమంటాడు మనకి ఇంకొక కైండ్ ఆఫ్ టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ ట్రాన్సియంట్ టేబుల్స్ అనమాట. అట్లే టెంపరీ టేబుల్స్. ఇట్లా 3 kinds ఆఫ్ టేబుల్స్ మనకి స్నోఫ్లేక్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అవేంటి, వాటి యొక్క యూసేజ్ ఏంటి, దేని యూస్, ఎందుకు 3 types ఇచ్చడం మనం చూద్దాం డీటెయిల్గా. సో జనరల్గా పర్మనెంట్ టేబుల్ అంటే ఇప్పుడు మీరు జనరల్గా మనం ఇప్పుడు మీరు ఎలా జనరల్గా ఏ టేబుల్ క్రియేట్ చేసినా క్రియేట్ టేబుల్ ఈఎంపీ అని మనం ఇందాక ఇచ్చినట్టు సమ్ బ్లా కాలమ్స్ మెన్షన్ చేస్తాం కదా. సో డిఫాల్ట్గా మీరు క్రియేట్ టేబుల్ అన్నప్పుడు పర్మనెంట్ టేబుల్ క్రియేట్ అవుతుందండి. అదే మీరు ట్రాన్సియంట్ టేబుల్ని క్రియేట్ చేయాలనుకోండి, మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలన్నమాట. ఏమని మెన్షన్ చేయాలా, క్రియేట్ టైప్ ఏంటని, ట్రాన్సియంట్ టేబుల్
ఆ టేబుల్ నేమ్ ఏదంటే ఆ టేబుల్, సపోజ్ ఇక్కడ మనం ఈఎంపీ అనుకోండి, ఈఎంపీ సమ్ ఏదో ఒక నేమ్ డిఫరెంట్, ఇంకా డేటా టైప్స్ అవి కామన్ కదా. సో ఏంటంటే సింటాక్ట్ వైజ్ డిఫరెంట్ అనమాట, అందుకోసం ఇది మీకు ఒక ఐడియా రావడానికి. మీరు అదే విధంగా ఇప్పుడు టెంపరీ టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, సేమ్ టెంపరీ కీవర్డ్ యూజ్ చేయాలా, టెంపరీ టేబుల్ అని, ఇంకా ఆ టెంప్ సంథింగ్ స్టాండర్డ్స్ మనం ఏది ఫాలో అయితే అది బెస్ట్ అనమాట. ఓకే, సో ఇది మనం ఈ టేబుల్స్ యూజ్ చేయాలంటే ఈ సింటాక్స్లు అనమాట. పర్మనెంట్ టేబుల్కి అయితే క్రియేట్ టేబుల్ అన్నారు అనుకోండి, డిఫాల్ట్గా పర్మనెంట్ టేబుల్ క్రియేట్ అయిపోద్ది. ట్రాన్సియెంట్ టేబుల్కి అయితే ట్రాన్సియెంట్ కీవర్డ్ యూజ్ చేయాలి, అదేవిధంగా టెంపరీ టేబుల్కి అయితే టెంపరీ టేబుల్ అని యూజ్ చేయాలన్నమాట. సో మనం నిన్న టైం ట్రావెల్ ఫీచర్ ఎందుకు డిస్కస్ చేసామంటే, మనం డైరెక్ట్ మీకు ఇక్కడికి వెళ్ళి నేను పర్మనెంట్ టేబుల్కి టైం ట్రావెల్ వచ్చి పర్మనెంట్ టేబుల్స్కి ఏముంటుందండి, మనం స్టాండర్డ్ ఎడిషన్ యూజ్ చేస్తే 1 ఉంటుంది, 0 to 1. అదే మనం ఇప్పుడు ఎంటర్ప్రైజ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్ టు 90 days ఉంటుంది అనమాట కదా. సో టైం ట్రావెల్ ఫీచర్ దీనికి పర్మనెంట్ టేబుల్స్కి 0 to 90 days వరకు టైం ట్రావెల్ ఫీచర్ ఇచ్చాడు. సో అదే ట్రాన్సియెంట్ టేబుల్స్లో టైం ట్రావెల్ ఫీచర్ ఎన్ని రోజులు ఇచ్చాడు, 0 to 1 day అనమాట. అర్థమవుతుందా? సో ఈ టైం ట్రావెల్ ఫీచర్ అనేది నేను మనం డిస్కస్ చేశాం కదా. సో ప్రాక్టికల్గా చూద్దాం మళ్ళీ ఇక్కడ. సో పర్మనెంట్ టేబుల్స్లో అయితే అప్ టు 90 days వరకు మీరు టైం ట్రావెల్ ఫీచర్ని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, రిక్వైర్మెంట్ బట్టి. సో ట్రాన్సియెంట్ టేబుల్ అయితే మ్యాక్స్ 1 day వరకే. ఎందుకంటే ఈ టేబుల్స్ యొక్క యూసేజ్ డిఫరెంట్ అండి, మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అట్లే మనకు టెంపరీ టేబుల్లో కూడా డిఫాల్ట్ మనం 1 day వరకు డేటా రిస్టోర్ చేసుకోవచ్చు అనమాట. రిటెన్షన్ పీరియడ్ 1 day వరకు ఆప్షన్ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూసారంటే మనం ఫెయిల్ సేఫ్ గురించి డిస్కస్ చేసాం కదా. సో డిఫాల్ట్గా మనకి ఫెయిల్ సేఫ్ ఎన్ని రోజులు ఉంటుందండి పర్మనెంట్ టేబుల్స్లో? ఫెయిల్ సేఫ్, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే మీరు సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రేపు మీకు ఇంటర్వ్యూలో టేబుల్స్ యొక్క డిఫరెన్స్ అడుగుతారు. టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏమున్నాయి, ట్రాన్సియెంట్కి పర్మనెంట్ టేబుల్కి డిఫరెన్స్ ఏంటి, నేను ఎక్కడ యూజ్ చేయాలా, సో నా డేటా ప్రొటెక్షన్ కోసం ఏది బెస్ట్, సో దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఈ ఫీచర్స్ అన్ని తెలిసాయి అనుకోండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో ఫెయిల్ సేఫ్ పర్మనెంట్ టేబుల్స్కి ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో టైం ట్రావెల్తో పాటు ఫెయిల్ సేఫ్ కూడా డిఫాల్ట్గా అసైన్ అయిపోతుందండి. సో డిఫాల్ట్గా ఎన్ని రోజులు ఇస్తారండి, 7 days అనమాట. ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ కాస్ట్ మీరు పే చేయాల్సింది వస్తుంది. సో ట్రాన్సియెంట్ టేబుల్లో మనకి ఫెయిల్ సేఫ్ ఉండదండి ఆప్షన్. ఓకే, అదేవిధంగా మీకు టెంపరీ టేబుల్లో తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ టెంపరీ టేబుల్లో కూడా మీకు నో ఫెయిల్ సేఫ్ అనమాట. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా మీకు, పర్మనెంట్ టేబుల్స్కి, ట్రాన్సియెంట్ టేబుల్కి, టెంపరీ టేబుల్కి. సో ఈ ఫీచర్స్ అనమాట. సో ఇప్పుడు మనం యూసేజ్ గురించి మాట్లాడితే అసలు జనరల్గా ఇప్పుడు పర్మనెంట్ టేబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం జనరల్గా? సో పర్మనెంట్ టేబుల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామండి, డేటా పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి కదా. సో డేటా ఎప్పుడైతే మీరు పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు కంపల్సరీ మీరు ఆ డేటాని పర్మనెంట్ టేబుల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో అదొక యూసేజ్. ట్రాన్సియెంట్ టేబుల్ యొక్క యూసేజ్ ఏంటంటే, మీరు ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే, సో జనరల్గా ఇది అయిపోగా నేను చెప్తాను. జనరల్గా మనం స్టేజింగ్ లెవెల్లో యూజ్ చేస్తామండి. అది ఎందుకు యూజ్ చేస్తాం, దీనివల్ల యూసేజ్ ఏంటని నేను తర్వాత మాట్లాడతాను. సో జనరల్గా మనం ఇది కూడా జస్ట్ లైక్ పర్మనెంట్ టేబులే, డేటా స్టోరేజ్ కోసమే యూజ్ చేస్తాం యాక్చువల్గా. సో పర్మనెంట్ టేబుల్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫెయిల్ సేఫ్ తప్ప కామన్ ఫీచర్సే కదా. కాకపోతే మనకి సెక్యూరిటీ పరంగా చూసారనుకోండి, ఇక్కడ మీకు టేబుల్ ఎవరైనా డ్రాప్ చేశారు, మీకు రిటెన్షన్ పీరియడ్ ఆల్మోస్ట్ 3 months వరకు మెన్షన్ చేసుకొని అది ఎప్పుడైనా మీకు రికవర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇచ్చిన డేటా ప్రొటెక్షన్ ఎన్ని రోజులు ఇచ్చారండి, ఓన్లీ 1 day అనమాట. సో ఇది మెయిన్ దీని పర్పస్ ఏంది, డేటా స్టోరేజ్కే. కానీ
బట్ నాట్ మచ్ ఆన్ ప్రొటెక్షన్ సైడ్, అంతే కదా. సో దీని యూసేజ్ అర్థమైంది కదా. సో జస్ట్ లైక్ పర్మనెంట్ టేబుల్ మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు ఎంత కావాలన్నా. కాకపోతే ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసారంటే దీనికి రిటెన్షన్ పీరియడ్ 90 days ఇచ్చాడు, దీనికి ఓన్లీ 1 day రిటెన్షన్ పీరియడ్ ఇచ్చాడు. అంటే మనం 24 hours లోపలనే డేటా రికవర్ చేసుకోవాలి. ఆ 24 hours దాటిపోయిందంటే మనకి ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ కనీసం ఫెయిల్ సేఫ్ అన్న ఉంది. నెక్స్ట్ 7 days లోపల మనం రికవర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకేంది ఫెయిల్ సేఫ్ ఆప్షన్ కూడా లేదనమాట. సో అట్లీస్ట్ 24 hours లోపల మనం ఏదైనా రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో అది దీని యూసేజ్. అందుకని దీన్ని డేటా స్టోరేజ్ వాడతాం, బట్ పర్మనెంట్ డేటాని దీంట్లో హ్యాండిల్ చేయము ఎప్పుడు. సో స్టేజ్ లెవెల్ డేటాని ఇక్కడ మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. సో చూద్దాం, ఒక లైఫ్ సైకిల్ చెప్పండి, నేను చెప్తాను యాక్చువల్గా ఎగ్జాక్ట్ యూసేజ్. అట్లా ఇప్పుడు మీరు దీని యూసేజ్ చూసారనుకోండి, టెంపరీ టేబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తామన్నారు అనుకోండి. సో ఇది వచ్చి పర్మనెంట్ డేటా, ఇది కూడా ఆల్మోస్ట్ డేటా స్టోరేజ్ పర్మనెంట్ డేటా మాదిరినే డీల్ చేస్తాం. కాకపోతే మచ్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి డేటా స్టోరేజ్ని లిమిట్ అంటే పర్మనెంట్గా స్టోర్ చేయము, డేటా ఇంటర్మీడియట్ లెవెల్లో యూజ్ చేస్తాం అన్నట్టు. అదే ఇప్పుడు టెంపరీ టేబుల్ యొక్క డేటా ఇప్పుడు ఆల్రెడీ టెంపరీ అంటాడు, అంటే మనం ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం అంటే నాన్ పర్మనెంట్ డేటా, అంటే ఏదైతే పర్మనెంట్గా అవసరం లేదో సమ్ మిడిల్ లెవెల్ లేయర్లో ఇంటర్మీడియట్ యాక్షన్స్ కోసం సెషన్ లెవెల్లో మీరు ఏదైనా క్వరీ అవుట్పుట్ జనరేట్ చేశారు, దాన్ని టెంపరీగా ఒక టేబుల్లో స్టోర్ చేసుకొని ఆ టేబుల్ని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్లో యూజ్ చేసుకొని మీకు ఆ టాస్క్ కంప్లీట్ అయిపోగానే ఆ టేబుల్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఓన్లీ టాస్క్ లెవెల్లో యూజ్ చేసుకొని సపోర్ట్ కోసం, తర్వాత మనం ఆ యూసేజ్ అవసరం లేదు కాబట్టి దాన్ని డ్రాప్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి స్టోరేజ్ మిగులుద్ది కదా. యువర్ గెటింగ్ రైట్? అర్థమైందా అండి ఈ డిఫరెన్స్ యాక్చువల్గా హై లెవెల్లో మీకు? ఎస్ అర్థమైందండి, క్లియర్ అండర్స్టూడ్. యా. సో అదే ఇప్పుడు ఈ లైఫ్ టైం చెప్పాను అనుకోండి, మీకు ఇంకా క్లియర్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ టేబుల్స్ యొక్క లైఫ్ టైం చూసారనుకోండి మీరు, అంటే క్రియేట్ చేసిన తర్వాత లైఫ్ టైం ఎలా ఉంటుందంటే మనం మాన్యువల్గా అంటిల్, అంతే కదా, మీరు పర్మనెంట్ టేబుల్ క్రియేట్ చేశారు, అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది కదా అంటిల్ మీరు మాన్యువల్ డ్రాప్ చేసినంత వరకు. సో పర్మనెంట్ టేబుల్ లైఫ్ టైం అలా ఉంటుందండి. సో అంటిల్ మీరు డ్రాప్ చేసినంత వరకు డేటా కానీ టేబుల్ కానీ అక్కడే ఉంటాయి అనమాట. సో అదే మీరు ట్రాన్సిట్ చూసారనుకోండి, సేమ్ బిహేవియర్ అనమాట. సో జస్ట్ లైక్ మనం మాట్లాడాం కదా, జస్ట్ లైక్ పర్మనెంట్ టేబుల్, ట్రాన్సిట్ టేబుల్ కూడా డేటా స్టోరేజ్ మెయింటైన్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్ బిహేవియర్స్ ఉంటుంది. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ అంటే దీని యొక్క యూసేజ్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు ఎందుకు డిజైన్ చేశారంటే ఇది ప్రొటెక్షన్ కోసం డిజైన్ చేయలేదు, డేటా రికవరీ కోసం డిజైన్ చేయలేదు, స్టేజింగ్ లెవెల్లో డేటా మేనేజ్ చేయడానికి, జస్ట్ లైక్ డేటా స్టోరేజ్ అనమాట స్టేజింగ్ లెవెల్. సో అదే దీని లైఫ్ టైం చూసారనుకోండి, యా మీరు మ్యూట్లోకి వెళ్ళండి ఎవరన్నా, మీకేం క్వశ్చన్స్ ఏం లేకపోతే. యా థ్యాంక్ యూ. సో దీని లైఫ్ టైం చూసారనుకోండి, సో టెంపరీ టేబుల్ లైఫ్ టైం ఏంటంటే విత్ ఇన్ సెషన్ లెవెల్ అనమాట. సో మనం ఎట్లా చెప్పచ్చు, సెషన్ లెవెల్ అనమాట. సో మీరు ఒక లాగిన్ అయ్యారు, క్లయింట్ నుంచి సర్వర్ కనెక్ట్ అయ్యారు, సో అప్పుడు సెషన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. మీరు లాగిన్లో ఉన్నప్పుడు మీకు ఒక సెషన్ క్రియేట్ అయ్యింటుంది. సో మీరు లాగ్ ఆఫ్ అయిపోయారు, ఆ సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అయ్యారు, మళ్ళీ కొత్త సెషన్ క్రియేట్ అవుద్ది. సో అట్లా మీరు సెషన్ లెవెల్లో మీరు ఏ సెషన్లో క్రియేట్ చేస్తారో టేబుల్ ఆ సెషన్లోనే ఉంటుంది. మీరు ఎగ్జిట్ అయిపోవారంటే ఆటోమేటిక్గా ఆ టేబుల్ డ్రాప్ అయిపోతుంది. సో ఇది దీని టెంపరీ యూసేజ్ అనమాట, టెంపరీ టేబుల్ యూసేజ్. సో ఇప్పుడు ఆ విధంగా చూస్తే మీరు పర్మనెంట్ డేటాని సెషన్ లెవెల్ టేబుల్స్లో పెట్టామనుకోండి, దానివల్ల యూస్ లేదు కదా, సెషన్ అయిపోగానే డేటా వెళ్ళిపోద్ది. సో దీని యూసేజ్ ఏంటంటే సెషన్ లెవెల్ అనమాట, ఇంటర్మీడియట్ యాక్షన్స్ కోసం. సో అర్థమైందా అండి టైప్స్ ఆఫ్ టేబుల్స్, దాని యూసేజెస్? సో మనం వర్క్ చేసేప్పుడు రేపు మీకు ప్రాజెక్ట్లో ఈ ట్రాన్సిట్ టేబుల్ ఎందుకు యూజ్ చేశాడు, ఇక్కడ ఆ టెంపరీ టేబుల్స్ ఎందుకు యూజ్ చేశాడు అనేది, సో మీకు ఆ డిఫరెన్స్, ఆ ఫీచర్స్ యొక్క యూసేజ్ తెలిసిందంటే
సో మనకు అర్థమవుద్ది అనమాట, వాడు ఓహో ఇక్కడ ఇందుకోసం యూజ్ చేశాడు. సో ఇవన్నీ మెయిన్ డిఫరెన్స్ యాక్చువల్గా. సో అదే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లెవెల్లో మాట్లాడాం అనుకోండి, ఇప్పుడు మీరు ఈ 3 టేబుల్స్ని అబ్జర్వ్ చేశారంటే క్లియర్గా, సో ప్రతి ఒక్క టేబుల్కి దాని ఓన్ కైండ్ ఆఫ్ యూసేజ్ ఉంది కదా క్లియర్ కట్గా. సో పర్మనెంట్ టేబుల్స్ అనేది పర్మనెంట్ డేటాకి, ట్రాన్సియంట్ టేబుల్ అనేది కూడా జస్ట్ లైక్ పర్మనెంట్ టేబుల్ లైక్ డేటా స్టోర్ చేస్తుంది, కాకపోతే దీంట్లో డేటా ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో డేటా ప్రొటెక్షన్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ట్రాన్సియంట్ టేబుల్స్కి వెళ్ళాలి. సో డేటా ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు పర్మనెంట్ టేబుల్స్కి వెళ్ళాలి. లేదు మీరు ఇంటర్మీడియట్ పర్పస్ సెషన్ లెవెల్లో ఒక రిజల్ట్ సెట్ మీరు హ్యాండిల్ చేయాలా, అప్పుడు టెంపరీ టేబుల్ మీరు వాడుకోవచ్చు. ఆ రిజల్ట్ సెట్ దాంట్లో యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు ఆ సెషన్ అయిపోగానే ఆ డేటా ఆ టేబుల్స్ మొత్తం అన్ని క్లియర్ అవుతాయి. కాబట్టి మనం స్టోరేజ్ని ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు కదా. సో ఇవన్నీ ఈ 3 kinds ఆఫ్ టేబుల్స్ ఎందుకు డిజైన్ చేశా అంటే స్నోఫ్లేక్ వాడు మొత్తానికి మనం స్టోరేజ్ కాస్ట్ మేనేజ్ చేసుకోవడానికి, అంతే కదా. సో ట్రాన్సియంట్ టెంపరీ చూసారనుకోండి, ట్రాన్సియంట్ టేబుల్లో మనకి ఫెయిల్ సేఫ్ లేదు. ఫెయిల్ సేఫ్ ఉన్నింది అనుకోండి, మీరు అడిషనల్గా 7 డేస్కి మీరు స్టోరేజ్ కాస్ట్ పే చేయాలి. సో డిఫాల్ట్గా మీరు 7 డేస్కి పే చేయాలి ఎక్స్ట్రా కాస్ట్. ఇక్కడ ఫెయిల్ సేఫ్ లేదు కాబట్టి మనకి ఇక్కడ స్టోరేజ్ కాస్ట్ తగ్గుద్ది. టైం ట్రావెల్ మీరు మాక్సిమం 1 day వరకే యూజ్ చేసుకోగలరు. అదే ఇక్కడ అనుకో 90 days అనుకో, ఆల్మోస్ట్ 3 months ఎక్స్ట్రా స్టోరేజ్ పే చేయాలి మీరు. 3 months + 7 days 37 days మీరు అడిషనల్ డేటా స్టోరేజ్ ఆ టైం వదిలేసి అడిషనల్గా 97 days స్టోరేజ్ కాస్ట్ అడిషనల్గా మీరు పే చేయాలి. ఎందుకు? డేటా ప్రొటెక్షన్ కోసం. సో ఇక్కడ మనకు ప్రొటెక్షన్ అవసరం లేదు కాబట్టి ఆ ఫీచర్స్ ఇక్కడ తీసేసాడు అనమాట. టైం ట్రావెల్ ఏంటంటే 1 day వరకు ఇచ్చాడు. సో ఇక్కడ మీరు జనరల్గా మీరు డేటా ఇంజెక్షన్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే, మనం కాపీ కమాండ్స్ ఎన్ని రన్ చేసాం కదా, మన సోర్స్ నుంచి ఈటీఎల్ టీమ్ వాళ్ళు ఒక లైనక్స్ బాక్స్లోకి మన డేటా పుష్ చేశారనుకోండి వాళ్ళ ఈటీఎల్ జాబ్స్ ద్వారా. సో మనం ఏం చేయాలి, అక్కడి నుంచి డేటా మన స్నోఫ్లేక్లోకి ఇంజెక్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, కాపీ స్టేజ్ ఉంటుంది, ఈ స్టేజ్ వేరండి యాక్చువల్గా. స్నోఫ్లేక్ స్టేజెస్ వేరు. నేను మాట్లాడే ఈ టేబుల్స్ ఎక్కడ వస్తాయంటే, మీరు డేటా వేర్ హౌస్ లైఫ్ సైకిల్ చూసారనుకోండి. సో జనరల్గా మనం ఈ స్టేజెస్ వేరు, ఇంటర్నల్ స్టేజ్, ఎక్స్టర్నల్ స్టేజ్, ఆ స్టేజెస్ వేరు యాక్చువల్గా. సో మీరు డేటాబేస్ లెవెల్లో కానీ డేటా వేర్ హౌస్ లెవెల్లో స్టేజెస్ మనం డైరెక్ట్గా లోడ్ చేయంగా ఎప్పుడు డేటా సోర్స్ నుంచి. సో మనం ఏం చేస్తాం, రా లేయర్ అంటాడు. సో రా లేయర్ అంటారు కొందరు, మామూలుగా స్టేజింగ్ ఏరియా అంటాం. మీరు డేటా వేర్ హౌస్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే ఐడియా వస్తాం, మనం డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ లైఫ్ సైకిల్, ఈ లేయర్స్ ఎలా మెయింటైన్ చేస్తాం అని. సో రా లేయర్ అంటాడు. అంటే నెక్స్ట్ స్ట్రక్చర్డ్ లేయర్ అంటాడు. నెక్స్ట్ కన్జంప్షన్ లేయర్ అంటాడు. అట్లా మనకి నెక్స్ట్ బిజినెస్ లేయర్ ఉంటుంది యాక్చువల్గా, బిఆర్డి లేయర్. సో జనరల్గా ఏం చేస్తాం అంటే, మన సోర్స్ నుంచి వాడు ఏదో ఒక స్టేజ్లో మన ఫైల్స్ ఉంటాయి కదా, సోర్స్ నుంచి మనం స్టేజ్లోకి, ఇంటర్నల్ స్టేజ్, ఎక్స్టర్నల్ స్టేజ్లోకి ఆ ఫైల్స్ని పుట్ కమాండ్ ద్వారా పుష్ చేసుకున్నాక, అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి స్నోఫ్లేక్ టేబుల్లోకి లోడ్ చేసుకుంటాం. ఆ స్నోఫ్లేక్ టేబుల్ అంటే డైరెక్ట్ మెయిన్ టేబుల్లోకి లోడ్ చేసుకోం కదా, ఒక స్టేజింగ్ టేబుల్ ఉంటుంది యాక్చువల్గా మన డేటాబేస్ లెవెల్లో, స్నోఫ్లేక్ లెవెల్లో. ఇక్కడ ఒక నిమిషం, మీరు ఆల్రెడీ ఈటీఎల్ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన వాళ్ళకి ఈ టెర్మినాలజీ అర్థమై ఉంటుంది యాక్చువల్గా. సో ఎప్పుడు మనం డైరెక్ట్గా మెయిన్ టేబుల్స్లో డేటా లోడ్ చేసుకోమండి. సో ఇంటర్మీడియట్ లెవెల్స్ టేబుల్స్ మెయింటైన్ చేస్తాం లేయర్ వైజ్. అక్కడ తీసుకొని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్స్, అక్కడి నుంచి ఏమన్నా డెల్టా డేటాను మర్జ్ చేయడము, అక్కడి నుంచి తర్వాత ఫైనల్ టేబుల్లో మనం లోడ్ చేసుకుంటాం అనమాట. జనరల్గా అలా ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టేజింగ్ నుంచి ఈ స్టేజ్ వేరు యాక్చువల్. కాపీ కమాండ్ ఎక్కడ స్టేజ్ ఉంటుంది, కాపీ ఫ్రమ్, ఇది ఈ స్టేజ్ వేరండి. ఈ స్టేజ్ వేరు, ఈ స్టేజింగ్ లేయర్ వేరు. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఒక సపరేట్ డేటాబేస్, ఒక సపరేట్ స్కీమా మెయింటైన్ చేస్తాం ఫర్ స్టేజింగ్ పర్పస్కి. అట్లా స్ట్రక్చర్డ్ లేయర్కి, అట్లా కన్జంప్షన్ ఫైనల్ లేయర్కి, బిఆర్డి లేయర్కి ఒక్కొక్క డేటాబేస్ లెవెల్లో మనం మెయింటైన్ చేస్తాం. వేక్ మీరు ఆల్రెడీ ఈటీఎల్ మీద వర్క్ చేస్తారు కదా, మీకు ఆల్రెడీ ఈ లేయర్స్ డేటా వేర్ హౌస్ లెవెల్లో మీకు ఐడియా ఉంటుంది కదా. ఐడియా ఉందండి.
సో సురేందర్, మీకు డేటా వేర్ హౌస్ క్లాసెస్ నేను ఒక చాప్టర్ డిజైన్ చేసాము, అది మాట్లాడినప్పుడు మీకు కొంచెం సో మీరు ఇనిషియల్గా ఈ స్టేజెస్ ఇవి కన్ఫ్యూజన్ ఉంటుంది తెలుసు నాకు. సో అంటిల్ ఆ చాప్టర్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. సో దాన్ని మళ్ళీ ఇక్కడ ఇన్వాల్వ్ చేసామంటే మనం యాక్చువల్గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఓషన్. యాక్చువల్గా దాన్ని మొత్తం మనం కవర్ చేయలేము ఇక్కడ. సో మీకు హై లెవెల్లో కవర్ చేస్తాను డేటా వేర్ హౌస్. సో ఆ లేయర్స్ ఏంటి, సో ఇక్కడ మనం చూసాం. చెప్పండి. పర్మనెంట్ టేబుల్స్ లో లైఫ్ టైం అంటిల్ డ్రాప్ అన్నారు కదా, అంటే టేబుల్ డ్రాప్ చేసేంత వరకు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? యా. సో ఇప్పుడు మనం ఓకే, లెట్ మీ గో ప్రాక్టికల్ అండి. ఓకే, లెట్ మీ క్రియేట్ న్యూ సెషన్. సో జనరల్ ఇప్పుడు సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఎప్పుడు సిసడ్మిన్ యూజ్ చేయాలి. సో ఓకే, మన డేటాబేస్లో ఏమున్నాయి, టెస్ట్ డిబి ఉంది కదా. ఓ స్కీమా రైట్. ఓకే, ఇక్కడ మీరు ఏమంటారు, సో పర్మనెంట్ టేబుల్ యొక్క లైఫ్ టైం అడుగుతారు కదా, అంటిల్ డ్రాప్. సో ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు పర్మనెంట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామండి, క్రియేట్ టేబుల్ నేమ్ అన్నారు అనుకోండి. ఒక పని చేద్దాం, డేటా కావాలి కాబట్టి మళ్ళీ కాపీ రన్ చేయకుండా నిన్నటి మాదిరి ఒక డేటా తీసుకుందాం ఏదన్నా. సో ఇక్కడ ఫుల్ ఎక్స్ప్లిసిట్ నేమ్స్ వాడదామండి డేటాబేస్, మన కన్ఫ్యూజన్ లేకుండా. సో టెస్ట్ స్కీమా. సో చిన్న టేబుల్ తీసుకునేది, ఓన్లీ 5 rows ఉన్నాయి కదా. సో ఈ నేమ్తో మన డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేనేమన్నా అంటే క్రియేట్ టేబుల్ అన్నాను, అది ఏ టేబుల్ అని నేను మెన్షన్ చేయాలి. సో మనం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా ఇది ఏం కన్సిడర్ చేస్తా అన్నాం, పర్మనెంట్ టేబుల్ అన్నాం కదా, ఆల్రెడీ ఎగ్జిస్టా. ఓకే, సో క్రియేట్ ఆర్ రీప్లేస్ అన్నా. సో ఆటోమేటిక్గా టేబుల్ ఉంటే రీప్లేస్ అయ్యి మళ్ళీ క్రియేట్ అవుతుంది కదా. సో ఇదేం టేబుల్ అండి, మీరు ఇప్పుడు షో టేబుల్స్ అన్నాం. సో రీజియన్ అనే టేబుల్ మనం క్రియేట్ చేసాము, కైండ్ ఏంటి టేబుల్. సో ఇక్కడ మనకి పర్మనెంట్ టేబుల్కి మనకి కైండ్ టేబుల్ అనేది చూపిస్తాను. లెట్ మీ క్రియేట్ ఒక టెంప్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దామండి. సో ట్రాన్సియంట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏంటండి, ట్రాన్సియంటా. సో దీనికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కాబట్టి దీనికి ఒక సఫిక్స్ ట్రాన్స్ అని ఇద్దాం. క్లారిటీ కోసం మొత్తం 3 క్రియేట్ చేద్దాం. దీనికి టెంప్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మీరు షో టేబుల్స్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ మనకు కైండ్లో క్లియర్గా తెలుస్తాను కదా ఏ కైండ్ ఆఫ్ టేబుల్ అని. పర్మనెంట్ టేబుల్కి అయితే టేబుల్ అని ఇచ్చాడు డిఫాల్ట్గా. సో టెంపరీ టేబుల్ అయితే టెంపరీ, ట్రాన్సియంట్ టేబుల్ అయితే ట్రాన్సియంట్. సో ఇది వరకు క్లియర్ కదా. సో మీరు నిన్న ఇవన్నీ చూసాం కదా. సో రిటెన్షన్ టైం ఏముందండి, డిఫాల్ట్గా అన్నిటికీ 1 day ఉంది. సో టైం ట్రావెల్ అనేది ప్రతి టేబుల్లో ఎనేబుల్ చేశాడు, డిఫాల్ట్గా 1 day మనం చూసాం కదా నిన్న. సో మీరు పర్మనెంట్ టేబుల్స్కి అయితే మీరు ఈ రిటెన్షన్ పీరియడ్ మీరు ఆల్టర్ చేయొచ్చు కదా, మీకు కావాల్సిన రోజులు అప్ టు 90 days వరకు.
అదే మీరు ట్రాన్సియంట్ టెంపరీ టేబుల్కి అయితే మీరు చేంజ్ చేయలేరు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, పర్మనెంట్ టేబుల్ని లైఫ్ టైం అడిగాం. పర్మనెంట్ టేబుల్ లో లైఫ్ టైం అంటిల్ డ్రాప్ అన్నారు కదా, దాని గురించి. అవును. యా సో దాని గురించి చెప్పాలండి. ఇప్పుడు మీరు మాన్యువల్గా డ్రాప్ చేస్తేనే కదా ఏ టేబుల్ అయినా డ్రాప్ అయ్యేది. సో Yes, మీకు yes. ట్రాన్సియంట్ టెంపరీ డిఫరెన్స్ తెలిసిందంటే మీకు ఎందుకన్నా నాకు తెలుస్తుంది. సో నేనేం చేస్తానండి ఇప్పుడు, సో ఇక్కడే ఇంకో సెషన్ ఓపెన్ చేయడం కష్టం కాబట్టి ఇంకో బ్రౌజర్లో నేను స్నో సీక్వెల్ నుంచి కనెక్ట్ అవుతాను అనమాట. ఓకే, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, మన డేటాబేస్లో ఏమున్నాయి, టెస్ట్ డిబి. ఓకే, ఇక్కడ మనం ఎన్ని టేబుల్స్ ఇందాక షో టేబుల్స్ రన్ చేస్తే ఇక్కడ మనం ఈ సెషన్లో ఉన్నాము, ఇక్కడ రన్ చేసాం కదా. సో మనకి పర్మనెంట్ టేబుల్ కానీ ట్రాన్సియంట్ టేబుల్ కానీ టెంపరీ టేబుల్ 3 వచ్చాయి, అవును కదా. సో ఇప్పుడు నేను లాగిన్ అయినప్పుడు ఇది సేమ్ సెషన్లో ఉంటుంది, డిఫరెంట్ సెషన్ క్రియేట్ చేస్తుందండి. సో సేమ్ సెషన్ ఎలా అవుద్దండి, ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు, సో మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో అది అప్పుడు ఒక సెషన్ క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ మనం ఏం చేసాం, మళ్ళీ కనెక్ట్ అయ్యాం కదా సర్వర్కి, అంటే అప్పుడు కంపల్సరీ ఇంకో సెషన్ తీసుకుంటుంది కదా అది. డిఫరెంట్ సెషన్. సో ఇప్పుడు ఇక్కడ మీరు షో టేబుల్స్ చూసారనుకోండి, అబ్జర్వ్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. సో మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏంటి, రీజియన్ ట్రాన్స్, రీజియన్ టెంపరీ. ఇక్కడ ఏమైందండి, పర్మనెంట్ టేబుల్ ఉంది, ట్రాన్సియంట్ టేబుల్ ఉంది, టెంపరీ టేబుల్ చూపించట్లేదు మనకి. అర్థమైందా? సో మనము టెంపరీ టేబుల్ లైఫ్ టైం ఏం మాట్లాడామండి, సో సెషన్ లెవెల్ అనమాట. సో మనం ఏ సెషన్లో క్రియేట్ చేసామో ఆ సెషన్లోనే ఉంటుంది. సో మీరు ఇక్కడ లాగ్ ఆఫ్ అయిపోయారనుకోండి, టేబుల్ ఆటోమేటిక్గా డ్రాప్ అయ్యదు. కానీ మీరు స్టిల్ ఈ సెషన్ యాక్టివ్గా ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తారు ఇంకా. అర్థమైందా? స్టిల్ ఇక్కడ మనం ఈ సెషన్లో యాక్టివ్గానే ఉంది కదా ఈ సెషన్. ఇప్పుడు అదే మీరు అంటిల్ డ్రాప్ ఎందుకన్నాను, సో ఈ పర్మనెంట్ టేబుల్స్, సో ఇది సెషన్ లెవెల్ ఎక్స్పైరీ కాదు కదా, దీని లైఫ్ స్పాన్. సో మీరు ఈ టేబుల్స్ డ్రాప్ చేయాలంటే ఎలా డ్రాప్ చేయాలా, మనం మాన్యువల్గా డ్రాప్ చేయాల్సిందే. ఇక్కడ డ్రాప్ టేబుల్ నేమ్ అని ఇవ్వాల్సిందే కదా, ఇట్లా ఇస్తేనే డ్రాప్ అయిపోతాయి, అందుకే అంటిల్ డ్రాప్ అన్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ సెర్చ్ చేసినా టేబుల్ డ్రాప్ అయిపోయి ఉంటుంది, పర్మనెంట్ టేబుల్ కదా. మళ్ళీ ట్రాన్సియంట్ టేబులే ఉంది చూసారా మనకి, పర్మనెంట్ టేబుల్ వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ అంటిల్ డ్రాప్ అనమాట. క్లియరా అండి? క్లియర్. యా. సో అట్లే మనం నిన్న ప్రాక్టీస్ చేసాం కదా టైం ట్రావెల్ని ఆల్టర్ చేసి. సో వీడేమన్నాడు, 0 to 90 days మనం పర్మనెంట్ టేబుల్ నిన్న చూసాం, ఆల్టర్ చేసాం, మళ్ళీ రీస్టోర్ చేసాం. సో అదే మీరు ట్రాన్సియంట్ టేబుల్కి టెంపరీ టేబుల్కి ఎన్ని రోజులు అన్నాడు, మ్యాక్స్ 1 day, 0 or 1 day. సార్ ఇప్పుడు మీరు ఆల్టర్ చేశారనుకోండి, పాత ఏమైనా వర్క్ షీట్స్ ఉన్నాయా నిన్న వర్క్ చేసినట్టు? యా, ఈ కమాండ్ ఉంది కదా. సో మన టేబుల్ ఏంటి, ట్రాన్సియంట్ టేబుల్ కదా. సో ఈ ట్రాన్సియంట్ టేబుల్కి డిఫాల్ట్గా ఎంత ఉంది, రిటెన్షన్ టైం 1 day ఇచ్చాడు. సో మనం 0 కానీ 1 day, అప్ టు 1 day. అదే మీరు 2 daysకి ఎక్స్టెండ్ చేశారనుకోండి, అవుద్దా? ఏం చెప్తున్నాడు, ఇన్వాలిడ్ వాల్యూ ఫర్ పారామీటర్ డేటా రిటెన్షన్ టైం డేస్. సో ఎందుకంటే ఇది ట్రాన్సియంట్ టేబుల్ కాబట్టి మ్యాక్స్ 1 day వరకే ఇచ్చాడు అనమాట. మీరు ఇంకా తగ్గించుకోవచ్చు 0 days, 0 or 1 day. అర్థమైందా? సో అదే మీరు మెయిన్ టేబుల్ అనుకోండి, అప్ టు 90 days రిటెన్షన్ డేస్
మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది వీటి చెప్పిన డిఫరెన్స్ యాక్చువల్గా. క్లియర్ కదండి? సో టెంపరీ టేబుల్కి, ట్రాన్సియెంట్ టేబుల్కి, పర్మనెంట్ టేబుల్కి డిఫరెన్స్ అర్థమైంది కదా? అర్థమైందండి, క్లియర్. మీకు ఓపెన్ చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ మన సెషన్ ఎలా లాగ్ ఆఫ్ అవ్వలేం కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఏంది, ఇది టెంపరీ టేబుల్ వెళ్ళిపోయిందా? ఓకే, ఇదే కదా. నేనేం చేస్తాను, ఇక్కడ టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తాం ఈ సెషన్లో. ఓకే, సో ఇక్కడ షో టేబుల్స్ చూస్తే మీకు ఇప్పుడు టెంపరీ టేబుల్ ఉంది. సో ఈ సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి. సెషన్ ఎలా ఎక్స్పైర్ అయిందంటే నేను ఇప్పుడు లాగ్ ఆఫ్ అయిపోయాను. ఓకే, సో లాగ్ ఆఫ్ అయిపోయినప్పుడు సెషన్ ఎక్స్పైర్ అవుతుంది కదా, మీరు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సో మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు ఏమవుద్ది, కొత్త సెషన్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు షో టేబుల్స్ అన్నారు అనుకోండి. సో టెంపరీ టేబుల్ సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి టెంపరీ టేబుల్స్ డ్రాప్ అయిపోతాయి. సో అది మీరు సెషన్ లెవెల్లో ఏమన్నా మీకు డేటాను మేనేజ్ చేసుకోవాలా, టాస్క్లో యూజ్ చేసుకోవాలా, ఫర్దర్గా ఎస్క్యూఎల్స్కి అవసరము అన్నప్పుడు మీరు టెంపరీ టేబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. జనరల్గా ప్రొసీజర్ లెవెల్లో ఇట్లా మనం ఇంటర్మీడియట్ టాస్క్ యూజ్ చేస్తాం కదా. సో మీరు ప్రొసీజర్ రన్ చేశారు, ఆ సెషన్లో రన్ అవుతూ ఉంటుంది. సో ప్రొసీజర్ అయిపోగానే, కాల్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోగానే మనకు అవసరం లేదు కదా టెంపరీ టేబుల్, మనకు కావాల్సిన మెయిన్ టేబుల్లో డేటా లోడ్ అయిపోయి ఉంటుంది. సో టెంపరీ టేబుల్స్ ఆటోమేటిక్గా క్లీనప్ అయిపోతాయి. సో అవి ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట మనం అక్కడ. సో క్లియర్ కదండి టేబుల్స్ డిఫరెన్స్? సో ఇప్పుడు మనం పీపీటీ చూసాం అనుకోండి, ఇంకా కొన్ని పాయింట్స్ కవర్ చేస్తుంటాం ఇక్కడ. సో ప్రాక్టికల్గా అయితే అది టెంపరీ టేబుల్స్ ఏమన్నాడు, ఎగ్జిట్ త్రూ అవుట్ ద సెషన్. సో సారీ, పర్మనెంట్ టేబుల్స్, సారీ టెంపరీ టేబుల్స్. సో వీడేమంటే సెషన్ లెవెల్లో ఉంటాయి, సెషన్ వరకు వ్యాలిడ్ అన్నాడు. డేటా స్టోర్డ్ ఇన్ ద టేబుల్ కంట్రిబ్యూట్ ఓవరాల్ స్టోరేజ్ ఛార్జెస్. సో స్టోరేజ్ కాస్ట్, స్టోరేజ్ ఛార్జెస్ అనేవి అన్ని టేబుల్స్కి ఒకలా ఉంటాయి. సో టైం ట్రివల్, సో మన టైం పీరియడ్ని కన్సిడర్ చేసుకొని మనకు స్టోరేజ్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఈ పాయింట్ టెంపరీ టేబుల్ టేక్స్ ప్రిసిడెన్స్ ఇన్ ద సెషన్ అంటాడు. సో దీని మీనింగ్ ఏంటంటే, సో మన ట్రాన్సియెంట్ టేబుల్స్ ఎగ్జాక్ట్ యూసేజ్ ఎక్కడ చెప్పాం, సో మనం డేటాబేస్ లెవెల్లో స్టేజింగ్ లేయర్ అప్పుడు స్టేజింగ్ డేటాబేస్, స్టేజింగ్ స్కీమా అని క్రియేట్ చేసుకొని అక్కడ ఒక స్టేజింగ్ టేబుల్ మాదిరి ట్రాన్సియెంట్ టేబుల్ స్టేజింగ్ లేయర్లో యూజ్ చేస్తాం అనమాట. ట్రాన్సియెంట్ టేబుల్స్ ఎందుకంటే డేటా ట్రంకేట్ అండ్ లోడ్ అవుతూ ఉంటాయి, టేబుల్స్ డిలీట్ అవ్వు, టేబుల్స్ డ్రాప్ అవ్వు, డేటా వరకు మనం డిలీట్ చేసుకుంటా లోడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకని స్టేజింగ్ లేయర్లో ట్రాన్సియెంట్ టేబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ట్రాన్సియెంట్ లెవెల్లో డేటా ఫెయిల్ అయినా డిలీట్ చేసినా మనకు అవసరం లేదు కదా, మళ్ళీ కావాలంటే మనం సోర్స్ వైస్ మన దగ్గరనే ఉంటాయి కాబట్టి కాపీ కమాండ్ ద్వారా మళ్ళీ రన్ చేసుకుంటాం. సో దానికి మనం అడిషనల్గా ఫెయిల్ సేఫ్ ఫీచర్స్, పర్మనెంట్ టేబుల్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, అడిషనల్ స్టోరేజ్ కాస్ట్లు ఇవన్నీ అవసరం, ఎక్స్ట్రా బర్డన్ కదా కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదే మీరు ఇప్పుడు టెంపరీ టేబుల్లో వాడు ఏమంటాడంటే, సపోజ్ ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇదే టేబుల్ తీసుకోండి. సో దీంట్లో డేటా ఎంత ఉంది జనరల్గా, సో ఇది మెయిన్ టేబుల్ అనుకోండి. సో మెయిన్ టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 5 రికార్డ్స్ని సో 5 రీజియన్స్ డేటా అనుకోండి. సో 5 రీజియన్స్ డేటా, ఆల్మోస్ట్ ఒక్కొక్క రీజియన్లో 1 మిలియన్ డేటా ఉందనుకుందాం. సో ఈ టేబుల్ని ఇంకా వేరే ఆర్డర్స్, సేల్స్, ఇది రీజియన్ డేటా అనమాట. సో మీరు ఈ రీజియన్కి సంబంధించిన సేల్స్ టేబుల్స్ ఉంటాయి, సేల్స్ ఆర్డర్స్ టేబుల్ అన్ని రీజియన్స్ కామన్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో బై యూజింగ్ రీజియన్ కీనో రీజియన్ కోడ్ ప్రైమరీ కీ కాలంతో జాయిన్ చేసి
ఈ పర్టికులర్ ఆఫ్రికా రీజన్కి ఎన్ని సేల్స్ జరిగాయి, ఎన్ని ఆర్డర్స్ జరిగాయి, ఏదో సమ్ జాయిన్ యూజ్ చేసుకొని చేస్తాండు యాక్చువల్గా. సో మీరు అదే రీజియన్ టేబుల్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఈ కంట్రీస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో వీడు ఏమంటాడంటే అదే మీరు టెంపరీ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని, సపోజ్ మీరు ఓన్లీ ఆఫ్రికా సేల్స్ ఒకటే చూస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, నేను ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేసి పెడతాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ టెంపరీ టేబుల్లో ఆల్రెడీ మనం వర్క్ చేసేది మనకి ఫిల్టర్ చేసుకుంటాం, మనకి ఎంత డేటా సెట్ కావాలనేది మనం ఫిల్టర్ చేసాం అనుకోండి. సో ఇది మెయిన్ టేబుల్ ఆల్రెడీ మెయిన్ టేబుల్లో 5 రీజన్స్ డేటా ఉందండి. సో నేనేం చేస్తాను, సేమ్ నేమ్తో, ఇక్కడ సేమ్ నేమ్ కదా, ఆల్రెడీ మీకు రీజన్స్ ఉంది దీంట్లో పర్మనెంట్ టేబుల్లో. ఓ లేవా, పని చేస్తాం అయితే. ఫస్ట్ ఒక పర్మనెంట్ టేబుల్ క్రియేట్ చేస్తాం, సేమ్ ఎగ్జాక్ట్ రీజన్. ఓకే పర్మనెంట్ టేబుల్ ఉంది మన దగ్గర. సో మీరు నెక్స్ట్ టైం దీంట్లో హ్యూజ్ డేటా సెట్ ఉంది, 5 కంట్రీస్ సంబంధించిన డేటా ఉందన్నమాట. కానీ మీరు ఒక కంట్రీ సేల్స్, ఒక కంట్రీ ఆర్డర్స్, మీకు ట్రాన్సాక్షన్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సో మీరు కంప్లీట్ డేటాని తీసుకెళ్ళి, ఇంత పెద్ద డేటా టేబుల్ తీసుకెళ్ళి మీరు జాయిన్స్ కోసం యూజ్ చేస్తే అన్నెసరీగా మీకు అవసరం లేని డేటాను కూడా మీరు లుక్అప్ చేసి మీకు కావాల్సిన డేటాని తెచ్చుకునే బదులు మనం ఏం చేస్తామంటే ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తాం. సో మనకు కావాల్సిన డేటా సెట్ దాంట్లో ఫిల్టర్ చేసి ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తాను అనమాట. సో నాకు ఆఫ్రికా రిలేటెడ్ సేల్స్ డేటానే కావాలి కాబట్టి, సో ఇప్పుడు మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయండి. సో పర్మనెంట్ టేబుల్ ఉంది సేమ్ నేమ్తో, డిస్ట్రిబ్యూటెడ్ స్కీమా రీజియన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, సో ఈ 2 వదిలేయండి. సో ఈ రీజియన్ టేబుల్ చూసామా, మనం రీజియన్ టేబుల్ ఏం క్రియేట్ చేసాం, పర్మనెంట్ టేబుల్ క్రియేట్ చేసినాం, టెంపరీ టేబుల్ క్రియేట్ చేసాం, కానీ 2 సేమ్ నేమ్తోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను డేటా ఫెచ్ చేస్తాను అండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో అన్నా అనుకోండి ఏ డేటా వస్తుందండి, జస్ట్ గెస్ యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఇక్కడ టెంపరీ టేబుల్ పర్మనెంట్ టేబుల్ ఏం మెన్షన్ చేయలేదు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అన్నాను. సో మనకి కంప్లీట్ డేటా వస్తుందా, ఫిల్టర్డ్ డేటా వస్తుందా అండి? అర్థమవుతుందా నేను అడిగే క్వశ్చన్? జనరల్గా సో ఇది మన డేటా అండి. ఓకే రీజన్ టేబుల్ డేటా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 5 రీజన్స్ డేటా ఉంది. సో దీన్ని నేను పర్మనెంట్ టేబుల్, ఈ డేటా అంతా నేను పర్మనెంట్ టేబుల్లో స్టోర్ చేశాను. ఓకేనా? సో తర్వాత ఏం చేశాను, నేను పర్టికులర్ ఆఫ్రికా రీజియన్ డేటా ఒకటే నేను హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి నేను పర్టికులర్ ఆఫ్రికా రీజియన్ ఫిల్టర్ చేసి సేమ్ రీజియన్ టేబుల్ని ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ చేశాను సేమ్ టేబుల్ నేమ్తో. ఓకే మీరు ఇలా మీరు ఈ క్వరీ రన్ చేస్తే ఏమొస్తుంది, మీకు ఓన్లీ ఆఫ్రికా డేటా ఒకటే వస్తుంది కదా ఫిల్టర్లో. మీరు ఫిల్టర్ అప్లై చేశారు కాబట్టి ఓన్లీ ఆఫ్రికా రిలేటెడ్ డేటానే వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనం క్రియేట్ చేసిన టేబుల్ ఉన్నాయి కదా రీజియన్ అని, సో నేను ఆ టేబుల్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ రీజియన్ అంటున్నాను. సో ఇప్పుడు నాకు ఏ డేటా వస్తుంది, కంప్లీట్ డేటా వస్తుంది, ఫిల్టర్ అయిన డేటా వస్తుంది, అంటే పర్మనెంట్ టేబుల్లో ఉండే డేటా వస్తుందా, టెంపరీ టేబుల్ని కాల్ చేస్తుందా? ఇది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు, టెంపరీ టేబుల్ అని మెన్షన్ చేయలేదు, పర్మనెంట్ టేబుల్ అని మెన్షన్ చేయలేదు, కానీ రెండిటికి కామన్ నేమ్ ఇచ్చాను అనమాట. సో పర్మనెంట్ టేబుల్ లో ఉన్న డేటా కాల్ చేస్తుంది ఐ థింక్ కదా, జనరల్గా అట్లే అనుకుంటాం మనం. కానీ వీడు మనకు స్నోఫ్లేక్ లో ఇచ్చిన ఫీచర్ ఏంటంటే సో మీరు పర్మనెంట్ టేబుల్ కానీ టెంపరీ టేబుల్ అదే నేమ్తో క్రియేట్ చేశారనుకోండి, ఆల్వేస్ టెంపరీ టేబుల్ టేక్ ద ప్రెసిడెన్స్ అనమాట.
ఓకే. ఇప్పుడు నేను ఈ క్వరీ రన్ చేశాను అనుకోండి, ఏమైంది? సో టెంపరరీ టేబుల్ డేటా వచ్చింది కదా మనకి. ఎస్ ఎస్ సో అదే వీడు చెప్తాడు అనమాట ఇక్కడ. సో టెంపరరీ టేబుల్ టేక్స్ ప్రిసిడెన్స్ ఇన్ ద సెషన్. సో మీరు సేమ్ నేమ్తో టెంపరరీ టేబుల్, పర్మనెంట్ టేబుల్ రెండు అదే నేమ్తో క్రియేట్ చేశారనుకోండి, ఆల్వేస్ టేక్స్ ప్రిసిడెన్స్ ఆన్ టెంపరరీ టేబుల్ అనమాట. సో ఇప్పుడు మీరు, నేను డైరెక్ట్గా ఇప్పుడు డ్రాప్ టేబుల్ అన్నా బ్రదర్, డ్రాప్ టేబుల్ రీజియన్ అన్న, నేనేం మెన్షన్ చేయలే ఇక్కడ, అది పర్మనెంటా టెంపరరీనా ఏమి. సో ఇప్పుడు ఏమవుతుంది డ్రాప్? ఏ టేబుల్ డ్రాప్ అయి ఉంటుంది? టెంపరరీ టేబుల్ డ్రాప్ అయింది. ఎస్. సో ఆల్వేస్ టెంపరరీ టేబుల్ టేక్ ద ప్రెసిడెన్స్ కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ టేబుల్ క్వరీ చేశారనుకోండి, టెంపరరీ టేబుల్ డ్రాప్ అయిపోయింది కాబట్టి పర్మనెంట్ టేబుల్ అప్పుడు యాక్టివ్ లేక వస్తుంది ఆ సెషన్లో, ఎందుకంటే టెంపరరీ టేబుల్ లేదు కదా. సో అప్పుడు పర్మనెంట్ టేబుల్ డేటా ఫెచ్ అవుద్ది అనమాట. సో అర్థమైంది ఎగ్జాక్ట్ యూస్ కేసు టెంపరరీ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో మీ దగ్గర ఆల్రెడీ రీజియన్ అనే డేటా ఉందండి. ఆ రీజియన్ డేటాలో మీకు ఆల్మోస్ట్ 5 to 6 కంట్రీస్ డేటా ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ మనకు 5 రికార్డ్స్ ఉన్నాయి. జస్ట్ థింక్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 5 TB ఆఫ్ డేటా అనుకోండి. మీరు అంత పెద్ద టేబుల్ని వేరే జాయిన్స్కో ఇంకా సంథింగ్కో మీరు యూజ్ చేశారనుకోండి, సో ఇట్స్ ఆటోమేటిక్లీ మీ క్రెడిట్స్ బర్న్ అవుతాయి, టైం కన్జ్యూమింగ్ కదా. అంత పెద్ద టేబుల్ని మీరు జాయిన్స్లో కానీ ఇంకా దేంతో అన్నా మీరు ఇన్వాల్వ్ చేశారనుకోండి, సో మీకు అవసరమైన డేటా సెట్ని ఫిల్టర్ చేసుకొని సేమ్ అదే టేబుల్తో ఒక టెంపరరీ టేబుల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, సో మీరు ఆల్రెడీ ఈ టేబుల్ని ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడ టెంపరరీ టేబుల్ యూస్ అవుద్ది. మీరు ఆల్రెడీ మీకు కావాల్సిన డేటా సెట్ ఫిల్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ డేటా ఫిల్టర్ అయిపోయినప్పుడు మీకు డేటా సైజ్ తగ్గిపోద్ది, మీ క్రెడిట్స్ బర్న్ తగ్గిపోద్ది, మీకు క్వరీ పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుద్ది కదా. సో అందుకోసం అంటాను. సో ఆటోమేటిక్గా మీకు ఆ ప్రొసీజరు అది మీరు ఎక్కడ యూజ్ చేశారో ఆ వర్క్ అయిపోగానే మీకు ఆ సెషన్ ఎక్స్పైర్ అయిపోద్ది, ఈ టెంపరరీ టేబుల్ డ్రాప్ అయిపోద్ది కదా, మీరు మాన్యువల్గా డ్రాప్ చేయాల్సిన పని లేదు. పర్మనెంట్ టేబుల్ అలాగే ఉంటుంది. అర్థమైందా? సో అది యూసేజ్ అంటాడు, మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ టెంపరరీ టేబుల్ ఇక్కడ. అర్థమైంది. ఓకే, so that is the advantage of temporary table andi. So what else we can discuss today? సో ఇవన్నీ డిస్కస్ చేసాం కదా మనం. ట్రాన్సియెంట్ టేబుల్స్కి ఫెయిల్ సేఫ్ ఉండదు, ఎందుకంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మళ్ళీ డేటా హ్యాండిల్ చేస్తామని డిస్కస్ చేసాం. వాడు అదే ఇక్కడ టెంపరరీ, ట్రాన్సియెంట్, పర్మనెంట్ టేబుల్స్కి పర్సిస్టెన్స్ సెషన్ లెవెల్లో అదే డేటా లైఫ్ సైకిల్ పర్సిస్టెన్స్ ఎలా ఉంటుంది, డేటా రిటెన్షన్ పీరియడ్ ఎలా ఉంటుంది, ఫెయిల్ సేఫ్ ఉంటుంది. టెంపరరీ ట్రాన్సియెంట్కి ఫెయిల్ సేఫ్ ఉండదు కదా. అదే మీరు పర్మనెంట్ టేబుల్స్కి ఉంటుంది. స్టాండర్డ్ అయితే డిఫాల్ట్గా ఏ ఎడిషన్ తీసుకున్నా ఫెయిల్ సేఫ్ అప్లై అయిందంటే డిఫాల్ట్గా ఎన్ని డేస్ అండి? 7 days. అది ఏ ఎడిషన్ మీకు ఫెయిల్ సేఫ్ అప్లై అయిందంటే ఆ టేబుల్ లెవెల్లో 7 days అనేది ఫిక్స్ అనమాట. డేటా రిటెన్షన్ అనేది ఎడిషన్ టు ఎడిషన్ చేంజ్ అవుతుంది అనమాట. స్టాండర్డ్ అయితే 0 to 1 day, అదే మీరు ఎంటర్ప్రైజ్కి వెళ్తే అప్ టు 90 days. మళ్ళీ టేబుల్ లెవెల్లో కూడా చేంజ్ అవుద్ది మీకు. టెంపరరీ ట్రాన్సియెంట్కి అప్ టు 1 day వరకు ఇస్తాడు. ఓకే, మీరు స్నో ప్రో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం మీకు అడుగుతాడు క్వశ్చన్స్ యాక్చువల్. సో ఇక్కడ చూసారనుకోండి, డేటా టైప్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు ఆల్రెడీ SQLలో వర్క్ చేసిన వాళ్ళకి డేటా టైప్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో జనరల్గా మీరు న్యూమరిక్ కైండ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే వీడు నెంబర్ డేటా టైప్ని యూజ్ చేస్తే సరిపోద్దండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నెంబర్ అన్నాడు, సో నెంబర్ డేటా టైప్ యూజ్ చేస్తే డిఫాల్ట్ ప్రెషన్ 38 క్యారెక్టర్స్ వరకు మీకు అలో చేస్తుంది అనమాట. సో అదే డెసిమల్ న్యూమరిక్, సో డెసిమల్ న్యూమరిక్ ఇంటూ ఇంటీజర్ బైట్ థిన్ ఇంటూ బైట్ ఇంటూ, సో ఇవేంటంటే బేసిక్గా ఇప్పుడు మీరు డేటా మైగ్రేషన్ చేస్తూ ఉంటారు కదా ఒరాకిల్ నుంచి కానీ టెరాడేటాలో కానీ.
సో అక్కడ మీరు న్యూమరిక్ డేటాని సో అక్కడ ఇంట్ అనో కానీ ఇంటీజర్ కానీ బిగ్ ఇంటూ స్మాల్ ఇంటూ సో అవన్నీ అక్కడ ఆ టేబుల్ డీడీఎల్లో అక్కడ మీరు యూజ్ చేస్తుంటారు మీ సోర్స్ సిస్టమ్గా. మీరు ఆ సిస్టమ్స్ని ఇక్కడ మనం మైగ్రేట్ చేసేప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ ఆ డేటా టైప్స్తో మైగ్రేట్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. ఏమంటానండి వీళ్ళు, సో డెసిమల్ న్యూమరిక్ కానీ ఇంట్ బైట్ ఇంట్ కానీ ఏ న్యూమరిక్ డేటా టైప్ ఇచ్చినా డిఫాల్ట్గా దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అంటండి. అర్థమైందా అండి? సో మీరు డెసిమల్ న్యూమరిక్ ఇచ్చిన బ్యాక్ ఎండ్లో ఇక్కడ మీరు స్నోఫ్లేక్లో అది నెంబర్ కిందే ట్రీట్ చేస్తుంది అనమాట. సో మనకు అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉండవు అనమాట, డేటా టైప్ కాన్ఫ్లిక్ట్స్. మీరు ఒరాకిల్ టెరాడేటా టేబుల్స్ ఇక్కడ మీరు ఈ డెసిమల్ న్యూమరిక్ ఇంట్ బై టు కాలం లెవెల్లో మీరు డేటా టైప్ మెన్షన్ చేసినా మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ క్రియేట్ స్టేట్మెంట్ ఇక్కడ మైగ్రేట్ చేసేప్పుడు రన్ చేశారనుకోండి, ఆ డీడీఎల్ ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బ్యాక్ ఎండ్లో ఏంటంటే సో ఇవన్నీ నెంబర్ కింద ట్రీట్ చేస్తుంది అన్నాడు. సో మీకు ఎట్లా చెప్పాలంటే ఒక ప్రాక్టికల్ చూద్దాం ఇప్పుడు. నిమిషం. ఓకే, ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేయాలా? ఇప్పుడు మీరు క్రియేట్ టేబుల్ అని ఒక ఏదో ఒకటి ఎంపీ టెస్ట్ అనుకుందాం, ఎంప్లాయీ ఐడి. సో జనరల్గా ఐడీస్ అన్ని ఎలా ఉంటాయండి, సో నెంబర్ ఫార్మాట్లోనే ఉంటాయి కదా మ్యాక్సిమం. సో అప్పుడు మీరు వీడేమంటండి ఇక్కడ, సో జనరల్గా ఫస్ట్ నెంబర్ అంటే ఏమంటుండే, డిఫాల్ట్ లెస్ నెంబర్ ఇది చూద్దాం. ఓకే, సో ఈ టేబుల్ మెటాడేటా చూసారు అనుకోండి, మీరు ఎట్లా చూస్తామంటే టేబుల్ మెటాడేటా డిస్క్రైబ్ టేబుల్ నేమ్ అన్నారు అనుకోండి, ఆ టేబుల్ మెటాడేటా మనం చూడొచ్చు. సో ఎంప్లాయీ ఐడి నేను ఏమని ఇచ్చాను, నెంబర్ అని ఇచ్చాను. సో కానీ ఇక్కడ ఏం తీసుకునేది డిఫాల్ట్గా అది నెంబర్ ఇచ్చినా మీరు ఆటోమేటిక్గా ప్రెసిషన్ స్కేల్ తీసేసుకుంటుందండి. అది వీడు చెప్పేది. ఆటోమేటిక్గా మీరు నెంబర్ ఇచ్చారనుకోండి, సో అప్ టు 38 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది అనమాట. 38 అంటే స్కేల్ అనేది 0 తీసుకుంటుంది అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ రీప్లేస్ యూజ్ చేద్దాం, అడుగు క్రియేట్ చేయడం ఎందుకు వేరే టేబుల్స్. ఇప్పుడు అట్లే డెసిమల్ న్యూమరిక్ ఇచ్చినా కూడా సినానిమ్ విత్ నెంబర్ అని, అంటే ఈక్వల్స్ టు నెంబరే అంటున్నాడు. లెట్స్ క్రియేట్ దీన్ని డెసిమల్గా క్రియేట్ చేస్తున్నా అండి. ఎంప్లాయీ ఐడిని డెసిమల్ సమ్ అమౌంట్, ఎంప్లాయీ ఐడి ఎప్పుడు ఉండదు, రియలిస్టిక్ కాదు, సమ్ అమౌంట్ అనుకుందాం, శాలరీ ఏదో ఒకటి అనుకోండి. సో ఇప్పుడు మీరు టేబుల్ మెటాడేటా చూసారనుకోండి, మనం ఏం క్రియేట్ చేసామండి, ఇక్కడ డెసిమల్ డేటా టైప్ ఇచ్చాం. సో మీరు డెసిమల్ డేటా టైప్ ఇచ్చినా వాడు ఏమన్నాడు, ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్. మీరు ఏమన్నా ఇక్కడ ప్రెసిషన్ స్కేల్ ఇచ్చారనుకోండి, దాని తగినట్టు ఇక్కడ కూడా ప్రెసిషన్ స్కేల్ మారుద్ది అనమాట. గాట్ ఇట్ అండి? సో జస్ట్ లైక్ మీరు అట్లే న్యూమరిక్ కూడా ఇచ్చారనుకోండి, నెంబర్ కింద ట్రీట్ చేస్తాం. అదే ఇంటూ ఇంటీజరు బైట్ ఇంటూ స్మాల్ ఇంటూ ఇంట్ వాల్యూస్ కదా. సో దీనికి బేసిక్గా మనం ఇంటీజర్ వాల్యూస్కి ఎప్పుడు మనం ప్రెసిషన్ స్కేల్ అవసరం లేదు కదా. న్యూమరిక్ డెసిమల్ ఫ్లోట్ వాల్యూస్కి అయితే మీకు ప్రెసిషన్ స్కేల్ కావాలా, జనరల్గా ఇంటీజర్స్కి అవసరం లేదు కాబట్టి వాడు అదే చెప్తాడు అనమాట. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఎక్సెప్ట్ ప్రెసిషన్ స్కేల్ కెనాట్ బి స్పెసిఫైడ్ అంటాడు. సో ఇక్కడ క్లియర్ కదండి. సో జనరల్గా ఇది మెయిన్ ఎందుకు డిజైన్ చేశారంటే, సో మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒరాకిల్ టేబుల్, మీ యాక్చువల్లీ ఇది ఒరాకిల్ టేబుల్ అనుకోండి, ఇది ఒరాకిల్ టేబుల్ అనుకోండి. సో మీరు సేమ్ ఒరాకిల్ టేబుల్ డీడీఎల్ తీసుకొచ్చి మీరు ఇక్కడ రన్ చేస్తారు. సో అప్పుడు మీరు డెసిమల్ సపోర్ట్ చేయలేదనుకోండి ఈ డేటా టైపు, సో దీనికి డెసిమల్కి ఏం ప్రెసిషన్స్ ఏం లేవు, సమ్ ఏదో ఒకటి ఇది సపోర్ట్ చేయకపోతే ఏమవుద్ది, డీడీఎల్ ఫెయిల్ అవుద్ది. సో దీనికి మళ్ళీ మనం ఎగ్జాక్ట్ డేటా టైప్ ఏందని మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేసి మళ్ళీ రన్ చేసుకోవాలి కదా. సో అందుకని మైగ్రేషన్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా వీడు ఏం చేశాడంటే ఇలా డిజైన్ చేశాడు అనమాట. సో మీరు డెసిమల్ ఇచ్చిన, న్యూమరిక్ ఇచ్చిన, ఇంట్ ఇచ్చిన, ఇంటీజర్ ఇచ్చిన, సో బ్యాక్ ఎండ్ లో ఇట్ విల్ ట్రీట్ లైక్ ఆల్ యాజ్ న్యూమరిక్ డేటా టైప్స్ కదండి, అందుకని దీన్ని నెంబర్ కింద ట్రీట్ చేస్తుంది అంటున్నాడు. అర్థమైందా అండి? సో అదే డబుల్ ఫ్లోట్, ఇవన్నీ ఫ్లోట్ లెవెల్లో దట్ ఈస్ ఈక్వల్ టు ఫ్లోట్ అన్నాడు. సో అర్థమైందా, ఏమన్నా రిపీట్ చేయమంటారా?
అర్థమైందా? కన్ఫ్యూజన్ గా ఉందా? అర్థమైంది. ఓకే. సో అది న్యూమరిక్ డేటా టైప్స్ అనమాట. న్యూమరిక్ డేటాను మనం హ్యాండిల్ చేయడానికి. అదే మన దగ్గర స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటా ఉండింది అనుకోండి, దాన్ని వ్యార్క్యార్, జనరల్గా మీరు క్యార్ వ్యార్క్యార్ ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. సో వాడు ఏమంటాడంటే ఇక్కడ వ్యార్క్యార్ అనేది జస్ట్ లైక్ మన నెంబర్ ఎలా బ్యాక్ ఎండ్ లో డిఫాల్ట్ కింద ట్రీట్ చేస్తుందో, మనం మన సోర్స్ డేటాబేస్ లో స్ట్రింగ్, టెక్స్ట్, క్యారెక్టర్ ఏమి ఇచ్చినా దాన్ని వ్యార్క్యార్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నేమ్ అని ఇచ్చి మీరు ఇక్కడ స్ట్రింగ్ అని మీ డేటాబేస్ లో ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం స్ట్రింగ్ ఇచ్చాం, సో ఇట్ విల్ ట్రీట్ లైక్ ఏ వ్యార్క్యార్ అనమాట. అట్లా మీరు టెక్స్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా సో అన్ని వ్యార్క్యార్ కిందే ట్రీట్ చేస్తుంది అనమాట. సో అది వాడు చెప్పేది. సో ఇక్కడ మనం సైజ్ ఏమి ఇవ్వలేదు. సో జనరల్గా మనం టేబుల్ కాలం మెన్షన్ చేసినప్పుడు ఆ కాలం ఎంత సైజ్ వరకు అని ఇస్తాం. సో మనం ఈకపోతే వాడు ఏం చెప్తుందంటే డిఫాల్ట్గా వ్యార్క్యార్ కింద ట్రీట్ చేసి 16 MB అండి. ఇది యాక్చువల్గా ఇది మీరు క్యాల్కులేట్ చేశారంటే 16 MB ఆఫ్ డేటా వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అది వీడు చెప్పాడు ఇక్కడ. సో ఇవన్నీ మీరు ట్రై చేయండి యాక్చువల్గా డేటా టైప్స్, ఎందుకంటే మీరు మైగ్రేషన్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఈ డేటా టైప్స్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో అందుకోసం మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే కొంచెం తెలుస్తుంది. సో అట్లా మీకు బూలియన్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం, ట్రూ ఆర్ ఫాల్స్ అని మెన్షన్ చేసుకొని. బూలియన్, ఓకే, బూలియన్ ఫ్లాగ్ స్టేటస్ అని పెడదాం. సో ఇప్పుడు మీరు ఏదైనా డేటా ఇన్సర్ట్ చేశారు బూలియన్లో, ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు 0 అని పెట్టారు, ఓకే, ఇట్ విల్ ట్రీట్ బూలియన్ అంటే డేటా ఏంటంటే ట్రూ ఆ ఫాల్స్ అంతే కదా. సో మీరు 0 అని ఎంటర్ చేశారు అనుకోండి, ఆ రికార్డ్లో ఆ ఫ్లాగ్ స్టేటస్ అది ఫాల్స్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, అదే 1 అని ఇస్తాం. మీరు డేటా చూసారు అనుకోండి, మనం ఏమి ఇచ్చాం, 0 1 ఇచ్చాం. సో 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ, అట్లా తీసుకుంటారు అనమాట. క్లియర్ కదండి. సో డేటా టైప్స్ చూడండి. సో మనకి యాక్చువల్గా డేట్స్, డేట్ టైమ్స్ మనకు ఉన్నాయి చాప్టర్ వైజ్. సో సెమీ స్ట్రక్చర్డ్ డేటా టైప్స్, వేరియంట్, ఆబ్జెక్ట్స్. సో మనం జేసన్ అయిందా మన ఎక్సైజ్, జేసన్ డేటాను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్స్ఎంఎల్ డేటాను ఎలా హ్యాండిల్ చేయాలి. సో మోస్ట్లీ జేసన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సో డేటా ఇంజెక్షన్ లో మనం జేసన్ ఫైల్స్ చూసాం, చెప్పలేదు కదా. ఓకే, సో డేటా ఇంజెక్షన్ చూడాలండి మనం, జేసన్ నా దగ్గర ఉన్నాయి ఎక్సైజెస్. సో వీల్ ప్లాన్ అండి నెక్స్ట్ వీక్ అట్లా. సో మీకు AWS అకౌంట్స్ ఉన్నాయా, మీకు క్రియేట్ చేసుకున్నారా? సో ఎందుకంటే మనం మ్యాక్సిమం మన లోకల్ వర్క్ అన్నీ మనం క్లౌడ్ని టచ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫీచర్స్ డిస్కస్ చేసేటప్పుడు. ఎక్స్టర్నల్ టేబుల్స్లో కానీ, స్నో పైప్ కానీ మనం మ్యాక్సిమం అంతా క్లౌడ్తో టచ్ చేయాల్సి వస్తుంది. సో జేసన్ ఒకటి మనం డేటా ఇంజెక్షన్ మనం ఈ లోకల్గా చూడొచ్చు యాక్చువల్గా. సో మీకు AWS అకౌంట్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ మండే నుంచి మనం క్లౌడ్ మీద వర్క్ చేస్తాం. యాక్చువల్గా క్లౌడ్తో స్నోఫ్లేక్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, S3 బకెట్స్తో అట్లా, స్నో పైపు, ఎక్స్టర్నల్ స్టేజెస్ని. సో అవి చూద్దాం. యాక్చువల్గా ఉన్నాయా మీకు AWS అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారా?
ఉన్నారండి. ఉన్నాయి. యా దెన్ ఫైన్. యాక్చువల్లీ నెక్స్ట్ మండే నుంచి మనం క్లౌడ్ లెవెల్ చూద్దాం యాక్చువల్లీ. సో జేసన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వర్క్లో కూడా సో జేసన్ డేటాని ఎక్కువ యూజ్ చేస్తాం ఇప్పుడు యాక్చువల్గా. సో జేసన్ డేటా కొంచెం ట్రిక్కీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దానికి తగినట్టు 2-3 డేస్ సెషన్ నేను ప్లాన్ చేశాను యాక్చువల్గా. మల్టిపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ మనం కవర్ చేయొచ్చు యాక్చువల్గా, వర్క్లో ఎలా చేస్తాం ఇక్కడ. సో ఓకే అండి, ఇట్స్ ఆల్మోస్ట్ 7:30. యాక్చువల్గా నాకు కొంచెం వర్క్ ఉంది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంటిన్యూ చూద్దాం 5-10 minutes, లేదంటే నెక్స్ట్ చూద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి ఇవాళ వరకు? లేదండి, క్లియర్, నో క్వశ్చన్స్. యా సురేందర్, మీకైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఓకే అండి. సో రియల్ టైం కూడా మన మొత్తం ఇదే అప్లికేషన్ యూజ్ చేస్తాం అండి. స్నోఫ్లేక్ కింద మన క్వరీ